ఏమండి ఏమండి ఏమండో దొరగారు నిద్రలేస్తారా? అయ్యో త్వరగా స్నానం చేసేయండి, టిఫిన్ చేద్దరు కానీ. టిఫిన్ కూడా స్నానం చేయాలా? మరి మరి లేవండి. రండి. లేమ్మంటుంటే ఏమిటి టిఫిన్? అట్లు. ఏమట్టు? చెప్పుకోండి చూద్దాం. పెసరట్టు, మినపట్టు, మరి ముచ్చట్లు. ఇవి చప్పట్లు. కూర్చోండి, పుల్లట్లు తిందురు కానీ. చాలు అసలు ఏమండి ఎట్లా ఉంది? ఎట్లా ఉందా? ఇట్లా ఉంది. చంద్ర, నేను వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి. ఏమిటి? ఏమండి మరి ఏదో అడగాలనుకుంటున్నావు, అడుగు. ఏమనుకోరుగా? అనుకుంటాను. ఏమో తెలుసా, చాలా మంచి పిల్ల, మనసులో ఏమీ దాచుకోదు, అనుకునేది అడిగేస్తుంది అనుకుంటా. అయితే చెప్పండి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? భలే భలే, ఎవరు ఏమిటి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అని తెలుసుకోకుండానే పెళ్లిగిళ్ళి అంతా చేసేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా అడుగుతున్నావు, చాలా సంతోషం. ఇక్కడ కొంత దూరంలో ఒక ఎస్టేట్ ఉంది, అందులో రత్నమహల్ అనే బంగ్లా ఉంది, అక్కడ పనిచేస్తాను. ఏం ఉద్యోగం అండి? నేనేమన్నా బియ్యనా నేను పెద్ద ఉద్యోగాలు చేయడానికి చెప్పే పని చేస్తున్నాను, ఇచ్చే డబ్బు పుచ్చుకుంటున్నాను. కానీ యజమాని మాత్రం కాదు. అయిపోయిందా? ఇంకేమన్నా అడగాల? అడగాలి. అడుగు. త్వరగా వస్తారుగా? చూడు, చాలా దూరం నుంచి రావాలి కదూ. దేవి గారు నా కోసం కాచు కూర్చో అక్కర్లేదు, ఫోన్ చేసి పడుకోండి. మీరు వచ్చేదాకా ఉంటాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఆలస్యం అవుతుందేమో. అయినా పర్వాలేదు. అయితే పర్వాలేదు. రాణి, రాణి, ఓ ఇక్కడున్నావా? గుడ్ మార్నింగ్. రాణి, డాడీ మీద కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? పోనీ నా దగ్గర కూడా రావా? ఎందుకమ్మా నా మీదంత కోపం? ఎందుక ఇన్ని రోజులు కనపడకుండా నిన్న ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయా కాదు, అందుకు. పొరపాటైపోయిందమ్మా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. సారీ అంటే కాదు, గుండెలెత్తి. అమ్మా అదొకటా? 1 2 3. డాడీ, డాడీ ఇంకప్పుడు వెళ్ళవుగా? వెళ్ళనమ్మా. ప్రామిస్? ప్రామిస్. నీకేం తెచ్చానో చెప్పుకో. చాక్లెట్. ఇదిగో, మరి నీకు చాక్లెట్ తెచ్చానుగా, నాకేం ఇస్తావు? థ్యాంక్ యూ. అత్తయ్య, అయ్యా, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? వచ్చింది బాబు, ఆఫీస్ గదిలో ఉన్నాయి. రాణి, ఆఫీస్లో పోస్ట్ చూసుకున్నాం కదా. రాణి గారు టేబుల్ పైన కూర్చుంటా. రాణి గారు చాక్లెట్లు తింటారు. డాడీ, అమ్మ రాసింది ఉత్తరం? అవునమ్మా, అమ్మే రాసింది. ఏమి రాసింది? ఎప్పుడు వస్తుందట? వస్తుందమ్మా, త్వరలోనే వస్తుంది. డాడీ, నువ్వు ఎప్పుడు ఇదే మాట చెప్తావు. అమ్మని చూడటానికి నేను వస్తానంటే తీసుకెళ్ళవు, అమ్మ నేను ఇక్కడ తీసుకురావు. అమ్మ అమ్మ నేను ఫోటో మాత్రం చూపిస్తావు. లేదమ్మా, అమ్మ తొందరగానే వచ్చేస్తుంది. డాడీ, అన్ని అబద్ధాలు. అమ్మ అమ్మ ఎప్పుడు వస్తావు చెప్పమ్మా. అమ్మ వస్తుంది. లలితమ్మా, నేరిక లేరుగా? పాలు తీసుకోండమ్మా.
ఆవు పాలు గేదె పాలు. నేనేం పాలు తాగే పాపనా? పోనీ అదైనా చెప్పు. నేను పాపనైతే పాలు తాగుతాను. మీరు నిజంగా పాపేనమ్మా? అయితే తాగేస్తాను. పాపనన్నావుగా, మరి నాకు మందు ఇచ్చావా? ఏడుస్తాను. ఏంటమ్మా? నేను పాపనే కదా, మంచి మంచి బొమ్మలు తీసుకురా, నేను ఆడుకుంటాను. బొమ్మలు లేకపోతే బొమ్మలు పుస్తకాలైనా తీసుకురా, లేకపోతే నేను ఏడుస్తాను, అరుస్తాను, తెస్తానమ్మా. నేను పాపను, గుల్లి పాపను. ఇవి కదమ్మా పుస్తకాలు. తెచ్చావా? మా అమ్మ మంచిది, బొంగోరు తల్లి. అమ్మా నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నాన్నొచ్చే అన్నం పెట్టాలిగా. ఇవేం బొమ్మలు, బట్టలు లేవు. Sweet baby. ఏమో డాక్టర్, మ్యాగ్జిన్ కావాలంటే ఇచ్చాను, చూస్తున్నారు. కాసేపటికల్లా కేక వినిపించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు ఒక మంచి ఆధారం దొరికింది. ఈవిడ ఈ బొమ్మ చూస్తుండగానే కాకవేసి పడిపోయి ఉండాలి. అంటే ఈ బొమ్మకు ఈవిడ మెంటల్ షాక్ ఏదో సంబంధం ఉండి ఉండాలి. మీరు వెంటనే న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ జగదీష్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. ఎస్ డాక్టర్. నర్స్, పేషెంట్ రూమ్ థియేటర్కి తీసుకురండి. నేను ఇప్పుడు కదమ్మా, తర్వాత చెప్తాను. ఈ ముద్ద ఎవరి ముద్ద? నా ముద్ద. ఈ ముద్ద తెలుసా? డాడీ ముద్ద. అది కదమ్మా, ఇది మీ ముద్ద. మరి ఇంకో ముద్ద తినాలి ఇప్పుడు. ఇది ఎవరి ముద్ద? మమ్మీ ముద్ద. బేబీ ఇక్కడ నిద్రపోమ్మా. నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. చూడమ్మా, నువ్వు మంచి బేబీవి కదూ, బంగారు తల్లివి కదూ, నిద్రపోమ్మా, చాలా పొద్దుపోయింది. మంచి డాడీ కాదు, బంగారు డాడీ కాదు, ఒక కథ చెప్పమ్మా, నిద్ర వచ్చేస్తుంది. ఎవరు? ప్రేమను. నమస్తే. నీ పేరు విమల కదూ? అవును. ఈమె మీ అక్కయ్య మాల, అవునా? అవును. చూడు, నేను మీ అక్కయ్య స్నేహితుడి, శ్రేయోభిలాష. చనిపోతూ తన హత్యకు సంబంధించిన రహస్యం నీకు తెలుసని నువ్వు నిజం చెప్తావని నాతో చెప్పింది. నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ దాని నేర కూడా పడకూడదే. మరి ఎక్కడా, ఎప్పుడు? ఎల్లుండి పొద్దున్న 8 గంటలకి హోటల్ సవేరా స్విమ్మింగ్ పూల్.
కావాల్సింది? మీ అక్కయ్య హత్యను గురించి. మై గాడ్, ఆ సంగతి నీకెందుకు? నిన్ను రక్షించడానికి. కమా. చూడు, నువ్విప్పుడు నిజం చెబితే నిన్నే కాదు మరొక అమాయకుణ్ణి కూడా కాపాడచ్చు. అయితే చెప్తాను. ఎక్కడికి తప్పించి పారిపోతారా? నువ్వు నాకు బాగా తెలుసు. ఎక్కడికి పారిపోయినా సరే నేను కొట్టుకు తీరుతా. దొంగ రాస్కర్ తప్పించి పారిపోయాడు. నెంబర్ నోట్ చేసుకున్నాను. సరే, ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు. కమా. ఏ సాయిబు, ఎవరు నువ్వు? మేం తోకరుద్దీన్ పట్పట్మ. ఎవరి కోసం వచ్చావు? మీకోసరం వచ్చాం. ఏ సాయిబు, ఒళ్ళు ఎలా ఉంది? ఏ మొగడు గుస్కా చేస్తున్నాం? మీకోసరం అంటే మీది ముగుడి గుస్కం వచ్చాం. మా మొగుడు ఎప్పుడో పోయారు. అయ్యో తోబా తోబా, నిన్న వరకు బాగానే ఉన్నాడు, ఎప్పుడు పోయాడు? అయ్యో యశో మరియు ఎవరే మొగుడు లేకుండా ఉన్నా మిమ్మల్ని చూస్తే మాకు జాలి వేస్తుంది. పోయే ముందు చెప్పి ఉంటే మేము మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళ మాదే. అయ్యో సాయిబు, ఆయన గురించి నువ్వెందుకు ఏడుస్తావు? దేనికి పనికిరాడు. ఆయన కోసం నేనే ఏడవను. కమోష్ బద్మాష్, వాడికి బీపీగా ఉండి ఇంత నామోషి చేస్తావు? వాడు ఎంత బడా ఆద్మీ, ఏమీ తెలివి ఎటువంటి పని వాడు. వాడు ఒక కేసు పట్టడానికి 10,000 తీస్తాడు. అంతవరకు ఎందుకు? మాది కేసు పత్తా తీయడానికి 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాము. ఎంత ఎంత? 1000 రూపీస్ 10,100. నిజంగానా? నిజంగా 1000 రూపాయలు తీసుకున్నాడా? నిధి మీద హొట్టు మాది చేతులతో వాడి చేతుల్లో పెట్టాము. ఏమాది? నా దగ్గర నాటకం ఆడతావా? ఏది ఆ సాయిబు ఇచ్చిన 1000 రూపాయలు? నీ డబ్బంతా వీళ్ళ మొక్కం మీద పోసావన్నమాట. ఎవరు వీళ్ళు? వీళ్ళకు నీకేం సంబంధం? అదే పెద్ద కదా. అదే చెప్పంటున్నా. అది చెప్పకూడదు, డేంజర్. చెప్పకపోతే ఇంకా డేంజర్. ఏంటది? చంద్ర, ఏమిటి తిట్టుదో? చెబుదో ఏంటో తిట్టుదో. లేదండి. భలేవారండి. అంటే ఎట్లా తింటావు? పులుపు చూస్తుంటే నాకు పళ్ళు పులిచిపోతున్నాయి. పులకాలేదు నిజంగా? అంత బాగుంది. బాగుంది. ఇది అయితే విషయం వేరేనన్నమాట. నిజంగానే? చెప్పండి. చెప్పండి. ఇంకా